బాబా నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు సాంబశివరావు. ఏం పని చేస్తారు? నేను ఆటో డ్రైవర్ని. ఎలా ఉంది ఆటో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు? ప్రస్తుతానికైతే దుర్భర పరిస్థితిలో ఉందండి. ఎందువల్ల అంటారు? మాకు కిరాయిలు అయితే ఏమీ లేవండి. ప్రజెంట్ ర్యాబిట్ ఓఫర్లో ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత ఆటో వాళ్ళకి కిరాయిలు తగ్గిపోయినాయి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఫ్రీ బస్ ఒకటి పెట్టారు. దానివల్ల కొంచెం మాకు పరిస్థితి బాగా ఇదిగానే ఉందండి. అంటే ఈ ఉచిత బస్సు పెడతాం వల్ల మీరు ఆటో పోషించుకుంటేనే ఒక కుటుంబం అనేది గడుస్తుంది. మరి మీలాంటి వాళ్ళకి చంద్రబాబు గారు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అది మరి వాడు దృష్టికి తీసుకెళ్ళాలండి. తీసుకెళ్లే పరిస్థితిలోనే ఉన్నాము. దీని ద్వారానన్నా కానీ మీరు తెలుపుతారని మేము ఆశిస్తున్నాము. మాకు బండి కాగితాలు చేయించుకోవటానికి చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఇన్సూరెన్స్ అనేది 9,000 తీసుకుంటున్నారు, 8,000, 9,000 తీసుకుంటున్నారు. అది ప్రభుత్వం అనేది 3,000 రూపాయలు పెడితే మేము ప్రభుత్వానికి కడితే ప్రైవేట్ వారికి వెళ్ళే మనీని మేము మీరు ప్రభుత్వం అనేవాళ్ళు మీరు 3,000కి పెడితే మేము 3,000 కట్టుకుంటాను. మాకు భారంగా ఉండదండి. ప్రభుత్వ సంస్థలు వచ్చేసరికల్లా 8,000, 9,000 ఇన్సూరెన్స్ అంటున్నారు. అవి మేము కట్టుకోలేక కాగితాలు ఫోర్స్లో పెట్టుకోలేక పోలీసుల దగ్గర నుంచి ఆర్టీఓల దాకా కూడా మేము చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మాకు కిరాయిలు లేక ఆర్థికంగా చాలా ఎంతో ఇబ్బందులని మేము పడుతున్నాము. దయవుంచి ప్రభుత్వం వారు ఈ ఇన్సూరెన్స్ని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పే బదులు అదేదో మీరే కట్టించుకొని మాకు ఆ ఇన్సూరెన్స్ పథకాన్ని మాకు అలౌ చేస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నానండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆటో వాళ్ళకి 10,000 వేసి అన్నాను, పడ్డాయి బాబాయ్? పన్నీయండి. అంటే మరి ఇప్పుడు చంద్రబాబు గారు వేయట్లేదు కదా. ఇప్పుడు గతంలో 10,000 వేసారు, ఇప్పుడు 10,000 వేయట్లేదు. మరి మీలాంటి వాళ్ళు ఆశిస్తున్నారా? ఆశతోటి ఎదురు చూస్తున్నామండి. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని మా ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నామండి. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? బడేటి చంటి గారండి. ఏలూరు నియోజకవర్గం బడేటి చంటి గారండి. ఎలా ఉంది ఆయన పరిపాలన? బాగానే ఉందండి. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తున్నారండి. చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది కదా. అన్నమాట ప్రకారం సూపర్ 6 పథకాలు ఒక్కోటి అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వైసీపీ వారు ఇంకా పథకాలు అమలు చేయట్లేదని బురద జిల్లా వ్యాఖ్యలు చెల్లుతున్నారు. మీరేమంటారు? ప్రజెంట్ మన రాష్ట్రం అనేది విడిపోయిన తర్వాత నుంచి చాలా ఆర్థికంలో ఉందండి. ఇది ప్రజలందరూ కూడా గమనించవలసిన పరిస్థితి అండి. మనకి ఏమి ఇస్తున్నారు, ఏం పెడుతున్నారు అనే దానికంటే రాష్ట్రం ఎలాంటి పరిస్థితిలో ఉందనేది ప్రతి మనిషి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉందండి. నిదానంగా కోలుకోవటానికి సమస్య అనేది వస్తుంది. నిదానంగా కోలుకునే పరిస్థితి అనేది ఉంటుందండి. ప్రస్తుతం మన టీడీపీ ప్రభుత్వంలో ఉన్న వారంతా కూడాను బాగానే అందరూ పనిచేస్తున్నారండి, పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడాను. కాకపోతే మన ఆదాయం పెరగాలి, ఉన్న సమస్యలన్నీ తీరాలంటే ఇంకా కొంచెం టైం పడుతుందండి. దయవుంచి అందరూ దీన్ని గమనించుకోవాల్సిందిగా కోరుచున్నామండి. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, గతంలోనూ ఆర్టీసీ లాస్లో ఉంది, ఇప్పుడు ప్రస్తుతం కూడా ఆర్టీసీ లాస్లో నడుస్తుంది. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఈ పథకం అవలంబించింది. మరి ఈ పథకాన్ని సమృద్ధిగా ముందుకు తీసుకెళ్ళగలదా అంటారా, లేదంటే 1 సంవత్సరం పెట్టి ఆపేయడం వంటివి ఏమైనా జరుగుతుంది అంటారా? ఈ పథకం పెడతాం మంచిదేనండి, కానీ దీనికి గుర్తింపు అనేది ప్రతి మనిషికి కూడా ఎవరికి అర్హత ఉందా అనేది గుర్తింపు ఇచ్చి వాళ్ళకి ఒక పాస్ అనేది ఎలిజిబిలిటీ ఇస్తే బాగుంటుందండి. దీనివల్ల ఏంటంటే మధ్యతరగతి కుటుంబం దగ్గర నుంచి లేని వాళ్ళ వరకు కూడాను కొంచెం ఇబ్బందికరంగా ఉందండి. అసలు ఉన్నత స్థాయి వాళ్ళు కూడాను దీన్ని ఫ్రీగా ఉచితంగా వాడుకుంటున్నారు. అది ఎంత మటుకు కరెక్ట్ అనేది కూడాను మనం ప్రభుత్వాలు ఆలోచించాల్సిందిగా కోరుచున్నాను. ఉచితం అనేది ఇవ్వటం తప్పు కాదండి, కానీ అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వటం మంచిదండి. అది నా అభిప్రాయానికి. ఇప్పుడు ఈ పథకం పెడతాం వల్ల ఆర్థిక భారం పెరిగిపోయి సామాన్యుడి మీద ఇంటి పన్నుల రూపంలోనూ మరియు నిత్యావసర సరుకులు ధరలు పెరిగే అవకాశం ఉందంటారా? అవి ధరల మీద వేసే పరిస్థితి అంటూ ఏమీ లేదండి. ఏంటి ఏదో ఒక రూపంలో మనం ఆదాయాన్ని కంపెనీలు తెచ్చుకుంటే ఆదాయం పెరుగుద్ది. దాన్ని బట్టి మనం దాన్ని ఈ లైన్ చేసుకుని వెళ్ళొచ్చండి. అంటే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా మండిపడుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ పథకాన్ని మరి అవలంబించారు కూటమి ప్రభుత్వం. కొన్ని పరిస్థితుల్లో పెంచక తప్పదండి ఉన్న ఆర్థిక పరిస్థితి. ఇప్పుడు మనకు ఉన్న ఆదాయంలో ఈ నెల 20,000 ఖర్చు అవుతుందండి. అలాగని తినటం మానేయలేం కదండి, అప్పు చేసుకున్నా తినాలి. అదే పరిస్థితి ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా అదే పరిస్థితి చేస్తాను. గత 5 సంవత్సరాల పరిపాలనకి ఎన్ని మార్కులు వేస్తారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారు? గత 5 సంవత్సరాల పరిపాలనకి అయితే 25% వేస్తానండి.
ఇప్పుడు ప్రజెంట్ నేను చూస్తున్న పరిపాలనకైతే 75% వేస్తున్నానండి ప్రజెంట్. ఇప్పుడు ఇంకా మిగిలిన 5 ఏళ్ళకి చూసుకొని అప్పుడు 100 ఇవ్వాలా లేదని నేను నిర్ణయించుకుంటాను. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. 14 నెలల్లో భాగంగా సూపర్ 6 పథకాలు ఒకటి అమలు చేసుకొస్తున్నారు. అవును. సూపర్ 6లో భాగంగా నిన్న స్త్రీ శక్తి అనే ఉచిత బస్సు పథకం అమలు చేశారు. ఎలా ఉంది ఆ పథకం? పథకం చాలా బాగుంది. స్త్రీలు అందరూ కూడా, లేడీస్ అందరూ కూడా, ఇందాకే చూసాం మేము న్యూస్, ఎక్కడ దగ్గర దగ్గర 500 రూపాయలు రాను పోను సేవ్ అయింది. మాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని కూడా చెప్పారు. చాలా బాగుంది పథకం. అంటే బాబాయ్, మరి ఈ యొక్క పథకం పెడతాం వల్ల ఆర్థిక భారం, సామాన్యుడి మీద ఆర్థిక భారం పడుతుంది కదా. అంటే ఇప్పుడు ఆడవాళ్ళకు ఉచితం ఇచ్చేస్తే మగవాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు తర్వాత ఆ యొక్క టికెట్ ఛార్జీలు పెంచే అవకాశం ఉంటుంది కదా. అవును. మరి ఏంటంటారు? టికెట్ ఛార్జీలు పెంచుతామని చెప్పేసి గవర్నమెంట్ ఎప్పుడు చెప్పలేదు కదా ఎక్కడ. ఇప్పుడు సూపర్ 6 ప్రోగ్రాంలో భాగంగానే ఇది ఆడవాళ్ళకి ఉచిత బస్సు అనేది ఇవ్వడం జరిగింది. అంతేగాని ఛార్జీలు పెంచుతామని కానీ, లేకపోతే వేరే ఏదైనా పెంచుతామని కానీ అక్కడ కూడా గవర్నమెంట్ చెప్పలేదు. ఇప్పుడు కొత్తగా కూడా దగ్గర దగ్గర 6,000 చిల్లర బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు కూడా తీసుకుంటున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. అంటే ఈ యొక్క ఇప్పుడు గతంలో ఆర్టీసీ లాస్లో నడిచింది, ప్రస్తుతం ఆర్టీసీ లాస్లో నడుస్తుంది, మనం చూస్తున్నాం. అదే కాక ఖజానా ఖాళీ అని బాబు గారు చెప్పారు. మరి ఇలాంటి ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు ఈ యొక్క పథకం పెడితే ప్రజలు నష్టపోయే అవకాశం ఉంది కదండి. ప్రజలు నష్టపోతారని కాదు, కానీ ఇప్పుడు అభివృద్ధి చేసి ఫండ్స్ తీసుకొచ్చి దాన్ని దీంట్లో మళ్ళించి దీని ద్వారా ఏంటంటే ఉచిత పథకాలని ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదే పథకాలు, అదే చెప్పిన దాని ప్రకారమే ఆయన చేస్తున్నారన్నమాట. సరే, ఇప్పుడు చూసుకుంటే మరి ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అంటే ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఆటో వాళ్ళకు 10,000 వేసాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ఏమీ డబ్బులు వేయలేదు. మరియు ఇప్పుడు ఉచిత బస్సు పెడదాం అనేది జరిగింది. ఇప్పుడు మొన్న చెప్పడం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆటో వాళ్ళని కూడా ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది. అదే ప్రకారంగా చేస్తారు. ఇప్పుడు అన్నిటికీ కంగారు పడితే కాదు కదా, ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఎవరికి కూడా నష్టం కలగకుండా చేద్దామని చెప్పేసి ఆయన చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని పథకాలు అవలంబించినప్పటికీ ఇంకా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పథకాలు అవలంబించలేదు, పథకాలు ప్రజలకు అందట్లేదు అని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకు అందట్లేదు? అందని తెలియట్లేదా? నెంబర్స్తో ప్రకారం చూపిస్తున్నారు కదా. ఏ పథకం అందలేదు. ఇప్పుడు తల్లికి వందనం కానీ, రైతు భరోసా, ఇప్పుడు రైతులకు కూడా దగ్గర 7,000 అందరికీ పడినాయి. ఏబో 60-70% పడినాయి. నెమ్మదిగా పడుతున్నాయి, ఒక్కొక్కరికి పడుతున్నాయి కదా. పడలేదంటే ఎలాగా? అంటే వారి యొక్క ఇది ఏంటంటారు, ఇలా పద్దాగా అభివృద్ధి చేస్తున్నప్పటికీ చేయలేదని చెప్పడం. ఇప్పుడు చూసుకుంటే అకాలంగా పడిన వర్షాలకు అమరావతి మునిగిపోయింది అంటున్నారు. మరి నిజంగా అమరావతి మునిగిందంటారా? అలాంటి మునిగిపోయే ప్లేస్లో చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం ఎందుకు అక్కడ కట్టడాలు నిర్మిస్తుంది? లేదు. ఇప్పుడు అమరావతి చేసి ఆయన మొత్తం బస్సు తిరిగి అక్కడ మీకు సెక్రటరియట్ కానీ మొత్తం కూడా తిరిగి ఫేస్బుక్లో లైవ్ పెట్టి మరీ చూపించారు. అంటే కొంత ప్రాంతం ఇప్పుడు వర్షం పడినప్పుడు నీళ్ళు నిలబడతాయి, ఒక గంటలో మళ్ళీ వెళ్తాయి, అన్నీ కామన్, ఎక్కడన్నా ఉండేదే కదా. వర్షాన్ని ఎవరు ఆపేది లేదు కదా. ఇప్పుడు అమరావతి చేసి ఆయన నిన్న పోస్ట్లో పెట్టారు. మొత్తం ఇది ఆగస్ట్ 15th సెక్రటరియట్ కానీ మొత్తం అంతా తిరిగి ఎలా ఉన్నాయి రోడ్లు ఏంటనేది అన్నీ చూపించారు. అంటే వాళ్ళు చేసే వ్యాఖ్యలకు ఏమంటారు అసలు మీరు? వ్యాఖ్యలు అనేది ఏముంది, ఆపోజిషన్ వాళ్ళు అంత చెప్తారు. అభివృద్ధి జరుగుతుంది కదా, సూపర్ 6 పథకాలు ఇస్తున్నారు కదా, ఒకటి ఇప్పుడు సంవత్సరంన్నరే అయ్యింది. స్టూడెంట్స్ కానీ ఎవరన్నా కానీ అంతా బాగానే ఉంది అంటున్నారు. దానికి మీరు నెమ్మదిగా జరుగుతాయి, జరగకుండా అయితే ఉండవు. అపోజిషన్ ఎప్పుడు అపోజిషన్లానే మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి 2.0 పాదయాత్ర అంటున్నాడు. 2.0 పాదయాత్రలో భాగంగా ప్రజల వద్దకు వస్తా అంటున్నాడు. మరి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తారంటారా? దాని మీద ఐడియా లేదు. 2.0 అంటున్నాడు లేకపోతే ఏమంటున్నాడు అనేది అపోజిషన్ కాబట్టి దాని తగ్గట్టు మాట్లాడుతున్నారు. చేయనివ్వండి. గతంలో లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు, వాస్తవంగా జరిగిందా సార్? జరిగింది కదా, అందుకనే కదా సిట్ వచ్చింది. మరి అలాంటి లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? 99% ఒకవేళ అరెస్ట్ చేసేటట్టయితే 11 సంవత్సరాల నుంచి అక్రమాస్తుల్లోనూ అనేక రకాల కేసుల్లోనూ బెయిల్ మీద తిరుగుతున్న ఒక
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కూటమి ప్రభుత్వం ఇంకా అరెస్ట్ చేయట్లేదు? మరి సిట్ అది వచ్చింది కదా, దర్యాప్తులు జరుగుతున్నాయి కదా, త్వరలో అరెస్ట్ చేస్తారు చేస్తారు. అంటే అందులో వైఎస్ భారతి పేరు కూడా వినిపిస్తుంది మరి. చూద్దాం ఏం జరుగుతుంది. అంటే వైఎస్ భారతిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? లేదు లేదు. అంటే అది అంత ఐడియా లేదు. జగన్మోహన్ రెడ్డి వాటి సిట్ వచ్చింది కాబట్టి ఎంక్వైరీ జరుగుతుంది కదా. అంటే గతంలో ఆడదాం ఆంధ్ర అని ఆటల పోటీలు పెట్టారు అంటున్నారు. ఆటల పోటీలో భాగంగా నాణ్యత లేని కిట్లు అందించి 112 కోట్లు స్కామ్ జరిగింది అంటున్నారు. అందులో రోజా, బైరెడ్డి, సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. మరి వాళ్ళని ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఏమో మరి. నిజంగా ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాలు గతంలో ఎక్కడైనా జరిగాయా? ఆడుదో ఆంధ్ర కనుక ఎక్కడ మనకి ఏలూరులో అయితే ఎక్కడ జరిగినట్టయితే లేదు. సరే, ఎవరు ఇప్పుడు మీ ప్రస్తుత ఎమ్మెల్యే గారు? చంటి గారు, ఎలా? బడ్జెట్ రాధాకృష్ణ గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? 100% ఓకే, చాలా బాగుంది. ఎందుకంటే నిత్యం ప్రజల మధ్యన ఉండే వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, అలాంటి కార్యకర్తలు కూడా బాగా చూసుకునే వ్యక్తి, చాలా బాగుంది. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఫైనల్గా 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కి 90+. గత 5 సంవత్సరాల పరిపాలన చూశారు, ఇప్పుడు 14 నెలల పరిపాలన చూశారు. రెండింటిలో డిఫరెన్స్ ఏంటంటారు? డిఫరెంట్ చూస్తున్నారు కదా, పథకాలే కానీ, ఏదన్నా కానీ డెవలప్మెంట్ కానీ, రోడ్లే కానీ, అభివృద్ధి కార్యక్రమాలే కానీ. ఇప్పుడు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఏదంటారు? ఇదే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్లస్ తెలుగుదేశం, ముఖ్యంగా తెలుగుదేశం.